ఇస్తున్నారు అనేది వైసీపీ వాదన. వాళ్ళు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అండ్ మీరేమో అమరావతిలో అభివృద్ధి జరిగింది అని అంటే ఆ అభివృద్ధి జరగలేదు, మొత్తం అప్పులే ఉన్నాయని అంటున్నారు. మరి అభివృద్ధి ఏం చేశారు ఒకసారి వైసీపీకి చెప్పండి. అంటే వైసీపీకి తెలియదు అక్కడ అభివృద్ధి జరిగిందనే విషయం? వైసీపీకి ఏమంటారు, వాళ్ళకి పచ్చ కామెరలకి లోకమంతా పచ్చ కనపడుతుంది. అట్లాగా వైసీపీకి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూడట్లేదు. మొన్న కూడా మీరు ఒకసారి చూస్తే సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో ఒక గ్రామం తెరలేపాలని ప్రయత్నం చేసినారు. ఏమైంది? స్వచ్ఛంగా రైతుల ముందుకు వచ్చి వాళ్ళని బయటికి పంపించినారు. తరిద్దరిని పుట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది. అమరావతి ప్రాంతంలో ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అటు హైకోర్టు దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి, అసెంబ్లీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ వరకు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న రీసెంట్ గా అనౌన్స్ చేసిందమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని కూడా ఫండ్స్ అసైన్ చేసింది 3,000 కోట్ల రూపాయలు. సో ఈ రకంగా ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు అందరికీ కూడా నమ్మకం వచ్చింది. దాంతో పాటు ఈ రోజు చట్టబద్ధత ఏదైతే కల్పించామో అమరావతికి ఒక బిల్లు గెజిట్ ఫామ్ అప్రూవ్ చేసామో దానివల్ల అమరావతి అనేది శాశ్వత రాజధానిగా ఒక అంగీకారం పొందింది. సో దీన్ని మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వచ్చినా కూడా అవ్వదు. అది గ్యారంటీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కేవలం రాజకీయ స్వార్థం కోసం, ఆయన స్వలాభం కోసం, లేకపోతే రేపు పొద్దున ఎలక్షన్లో కొత్త స్టంట్ కోసం మావిగన్ అని చెప్పి బయట తీసుకొస్తున్నాడు. మావిగన్ అనే దానికి మీనింగ్ లెస్. అది నేనంటే మావిగన్ అనేది ఆయనకి ఏదో నిద్రలో ఒక వర్డ్ వచ్చింది, ఆ వర్డ్ తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మావిగన్ అన్నాడు. దాన్ని కవర్ చేసుకుని ఈ రోజు వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరు లీడర్ల దగ్గర నుంచి, స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎవరైనా కూడా ముందుకు వచ్చి మావిగన్ అని మాట్లాడుతున్నారు తప్ప మావిగన్ అనే వర్డ్ కి మీనింగ్ కానీ, మావిగన్ అనే ఏదైతే వాళ్ళు ప్రణాళిక తీసుకొచ్చి వాళ్ళు అయితే చెప్తున్నారో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనేది అయితే చెప్తున్నారో రాజధాని క్యారిడార్ అని, ఆ క్యారిడార్ అనేది ఎప్పుడు కూడా అవ్వదమ్మా. ఎందుకంటే ఒక పక్క ఎక్కడో మచిలీపట్నం పోర్ట్ ఉంది, కాదని చెప్పలేదు. మచిలీపట్నం పోర్టుకి ఈ రోజు పోర్ట్ వైజాగ్ పోర్ట్ ఉంది. వైజాగ్ పోర్ట్ ఆల్రెడీ జరుగుతున్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, దేశంలోనే హైయెస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతున్న పోర్ట్ ఏదైనా ఉందంటే వైజాగ్ పోర్ట్. వైజాగ్ పోర్ట్ లో జరుగుతున్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంటే కూడా ఈ రోజు మచిలీపట్నంలో పోర్ట్ లో జరిగేది ఏముండదు కదా. అలాగే ఈ రోజు మనకు అంతర్జాతీయ విమానాశ్రయం వైజాగ్ లో ఉంటుంది, విజయవాడ గన్నవరంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాం. అక్కడ జరగని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రేపు పొద్దున మావిగన్లో అయితే జరగదు కదా. సో ఈ రకంగా ఏంటంటే మావిగన్ అనేది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, అమరావతి ప్రాంతంలో ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడం కోసం, అమరావతి రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, అలాగే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఏదో రకంగా నెగిటివ్ చూపించడం కోసం ఒక ప్రాపగాండా మాత్రమే అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ ఇంకో పాయింట్ రైట్ చేస్తారు ఇందాక సురేష్ గారు. ఏమంటున్నారంటే సూపర్ 6 హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి డబ్బులు లేవు, కానీ అమరావతి ప్రాంతంలో లక్షల కోట్లు డబ్బులు పోస్తున్నామంట. అమరావతి ప్రాంతంలో లక్షల కోట్లు పోసినా కూడా అది శాశ్వత రాజధాని కోసం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మేము సూపర్ 6 హామీలను అమలు చేసాం. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను అమలు చేశాం కాబట్టి ఈ రోజు ప్రజలు మాకి ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు.